ప్రసాఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే వీటాప్కి సంబంధించి వీటాప్ క్రెడెన్షియల్స్ కూడా ఇచ్చారు కాబట్టి వీటాప్లో లాగిన్ అవ్వడం ఎలాగా, వీటాప్లో ఏమేమి ఉంటాయి, అసలు వీటాప్ వల్ల యూజ్ ఏంటి, మొత్తం వీటాప్ వల్ల జరుగుతుంది, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎట్లా యూజ్ చేసుకోవాలో మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను నా వీటాప్ క్రెడెన్షియల్స్తో అయితే లాగిన్ అవుతున్నాను అనమాట. దీనికి యూజర్ నేమ్, ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట మీ వీటాప్లో. సో ఇక్కడ వీటాప్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, మీరు వీటాప్ క్రెడెన్షియల్స్ కానీ వైఫై క్రెడెన్షియల్స్ కానీ ఏమైనా మార్చుకోవాలనుకుంటే దానికి ఫస్ట్ మీరు వాళ్ళు ఈమెయిల్ క్రెడెన్షియల్స్ అని ఒకటి ఇస్తారు ఫ్రెషర్స్ పోర్టల్లోనే. వాటిల్ని మీ ఈమెయిల్లో లాగిన్ అయ్యి ఉండాలన్నమాట. దానికే మీకు సంబంధించిన మెయిల్స్, కాలేజ్ సంబంధించిన మెయిల్స్ అన్నీ మీకు దాంట్లోనే వస్తాయి. సో ఈ వీటాప్ విఐటిఏపి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో ఈ సైడ్ 3 బార్స్ మెనూ మీద క్లిక్ చేస్తే ఇట్లాగ మొత్తం వస్తాయి అనమాట. కాంటాక్ట్ అస్ ఇన్ఫో అంటే ఇక్కడ అకాడమిక్స్, డీన్ అకాడమిక్స్, రిజిస్ట్రార్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, వీళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడీస్, వాళ్ళ ఎక్కడెక్కడ ఉంటారు, రూమ్ నెంబర్స్, బ్లాక్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఆ తర్వాత మై ఇన్ఫోలోకి వెళ్తే మీ సంబంధించిన ప్రొఫైల్, క్రెడెన్షియల్స్, వర్చువల్ అకౌంట్ నెంబర్, అక్నాలెడ్జ్మెంట్ వ్యూ, స్టూడెంట్ బ్యాంక్ ఇన్ఫో, మై స్కాలర్షిప్స్ ఉంటాయి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొఫైల్. ఈ ప్రొఫైల్కి సంబంధించి ఇక్కడ ఒక ఫోటో ఉంది చూసారా, ఇది నా ఫోటో అనమాట. ఇదే ఫోటో ఐడి కార్డులు కూడా పడుతుంది. నేను మీకు ముందుగా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒకవేళ మీరు కనుక ఈ రిపోర్టింగ్ చేసే టైంలో మీ చేత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఆ తీసుకునే టైంలోనే మీరు ఫోటో కూడా తీశారు వాళ్ళు, కొన్నిసార్లు చెప్పరు, కొంతమంది చెప్తారు, అది మీ అదృష్టం. దాంట్లో కొంచెం మంచిగా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ ఫోటో చూశారు కదా ఎంత చండాలంగా ఉందో. సో ఇదనమాట. ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్టర్ నెంబరు, విఐటిఏపి మెయిల్ ఐడి, మీరు ఏ స్కూల్ సంబంధించి, స్కూల్ అంటే చిన్నప్పుడు స్కూల్ కాదు, స్కోప్, సెన్స్ అట్లా ఉంటాయి. సిఎస్సి సంబంధించిన వాళ్ళందరూ స్కోప్లో ఉంటారు, ఈసీ వాళ్ళు సెన్స్లో ఉంటారు, మెకానికల్ వాళ్ళు ఎస్ఎంఈసీలో ఉంటారు, అట్లాగా ఉంటాయి అన్నమాట చాలా బ్రాంచెస్. వాటిలో మీరు ఏ కోర్సు ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, మీ హాస్టల్ ఇన్ఫర్మేషన్, ప్రాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. సో క్రెడెన్షియల్స్లోకి వెళ్తే క్రెడెన్షియల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇన్ఫో కార్నర్లోకి వెళ్తే మీ బయోమెట్రిక్ లాగు, జనరల్ ఇట్లాగ ఓపెన్ చేస్తే ఇట్లా డొమైన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అకాడమిక్స్, హాస్టల్, ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇట్లాగా. వీటిలో ఇది మీకు అంత యూస్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించిన బయోమెట్రిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఆల్రెడీ AB2లో ఒక ఉంటుంది, అది ఓరియంటేషన్లో చెప్తారు మీకు. మెంటార్ డీటెయిల్స్, మీకు ప్రతి ఒక్కరికి ఒక మెంటార్ ఉంటారు అన్నమాట. డే స్కాలర్ అయినా హాస్టల్ అయినా మెంటార్ అయితే ఉంటారు. ఆ మెంటార్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఒకవేళ మెంటార్ ఏమన్నా మీకు చెప్పాలనుకుంటే అది మెంటార్ మెసేజ్లో డిస్ప్లే అవుతుంది అనమాట, ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఆ మెంటార్కి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళు ఏ క్యాబిన్లో ఉంటారు, వాళ్ళ మొబైల్ నెంబరు అవన్నీ ఈ మెంటార్ డీటెయిల్స్లో ఉంటాయి. నెక్స్ట్ కోర్స్ ఎన్రోల్మెంట్, మీకు సంబంధించిన కోర్స్, నాకు తెలిసి ఇవి ఎక్కువ మందికి యూజ్ చేసుకోరు. కానీ ఒకవేళ మీరు ఏమన్నా కోర్సెస్ అంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్టు ఒక కోర్సు లెక్కన తీసుకుంటారు అనమాట. ఈ కోర్సుకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానీ, మధ్యలో కోర్స్ విత్డ్రా చేసుకోవాలనుకున్నా కానీ అవి ఈ ఆప్షన్స్లో ఉంటాయి. నెక్స్ట్ అకాడమిక్స్, ఇది మెయిన్ అనమాట. ఈ అకాడమిక్స్లో మీకు హెచ్ఓడి ఇన్ఫో, డీన్ ఇన్ఫో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదిగో ఇదంతా మీ హెచ్ఓడి కానీ డీన్కి కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఫ్యాకల్టీ ఇన్ఫో, మీరు ఏ ఫ్యాకల్టీ కావాలన్నా కూడా ఆ ఫ్యాకల్టీ నేమ్ కానీ ఇక్కడ టైప్ చేస్తే అది సెర్చ్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. కోర్స్ ఫీడ్బ్యాక్, ఒకవేళ మీరు ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే దాన్ని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇదిగో చూడండి, ఇట్లా మీ సెమిస్టర్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ ఆప్షన్ ఇప్పుడే ఓపెన్ అవ్వదు, ప్రతి సెమిస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తారు. మీ బయోమెట్రిక్ ఇన్ఫో, మీరు ఎప్పుడైతే బయోమెట్రిక్ ఏ డేట్ని కావాలో బయోమెట్రిక్ ఇన్ఫో సెర్చ్ చేస్తే వస్తుంది. క్లాస్ మెసేజెస్ అంటే మీకు క్లాస్లో ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా మెసేజ్ తెలియజేయాలంటే అది ఇక్కడ వస్తుందన్నమాట. అది ఇవన్నీ అన్ని టైంలో ఓపెన్ చేసి ఉండవు. క్రెడిట్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్రెడిట్స్ వచ్చినాయి అవి ఉంటాయి. టైం టేబుల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఏ సెమ్ టైం టేబుల్ కావాలంటే ఆ సెమ్ టైం టేబుల్ వస్తుంది. మీకు వచ్చేది అంటే ఫాల్ సెమ్ 2025-26 ఫ్రెషర్స్ అని వస్తుంది. అప్పుడు మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ స్లాట్లో ఉన్నాయి, అది ఎక్కడ ఆ క్లాస్ జరుగుతుంది, అక్కడ ఫ్యాకల్టీ ఎవరు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ మీ ఏ టైంలో క్లాసెస్ ఉంటాయి అనేది అనమాట. ఈ టైం టేబుల్ గురించి నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్
టైం టేబుల్ తర్వాత కోర్స్ ఆప్షన్ చేంజ్, కోర్స్ ఎవరైనా చేంజ్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. క్లాస్ అటెండెన్స్ ఎంత ఉంది, ఏ సెమ్లో ఎంత ఉంది అనేది దీంట్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఇదిగో ఇక్కడ క్యాట్కి ఎంత వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 75% కంటే తక్కువ ఉంటే డీబార్ అవుతారనమాట ఆ సెమ్లో ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్కి. ఇట్లాగా అన్ని అటెండెన్స్లు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కోర్స్ పేజ్లో ఇక్కడ మీకు ఏ ఫ్యాకల్టీ ఏమన్నా అప్లోడ్ చేశారంటే అది దీంట్లో తెలుస్తుంది అనమాట. ఇదిగో ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ టు క్రిప్టోగ్రఫీ నా సంబంధించింది ఇక్కడ ఒకళ్ళ ఈ ఫ్యాకల్టీ ఇట్లాగా ఓపెన్ చేసి పెట్టారనమాట. స్లాట్స్ కూడా ఉంటాయి, ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్కి సంబంధించి ఇవన్నీ టైప్ చేస్తే ఇక్కడ వాళ్ళు వీటాప్లో అప్లోడ్ చేసిన పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో మీరు చదువుకోవడానికి దానికి సంబంధించి ఉంటాయి. ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఇవన్నీ మీకు సెకండ్ ఇయర్లో ఓపెన్ అవుతాయి. డిజిటల్ అసైన్మెంట్ అప్లోడ్, ఒకవేళ మీకు ఏమైనా అసైన్మెంట్స్ ఇచ్చి ఆ వీటాప్లో అప్లోడ్ చేయమంటే అది ఇక్కడే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అసైన్మెంట్స్ చేసి దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పెట్టాలి. అకాడమిక్ క్యాలెండర్స్ ఉంటాయి. అకాడమిక్ క్యాలెండర్స్ మీకు ఎవరికి ఏ టైంలో, ఇప్పుడు జూలై 2025లో ఏ టైంలో ఏమన్నా క్లాస్ డేస్, నార్మల్ క్లాస్ డేస్, ఇన్స్ట్రక్షనల్ డేస్, హాలిడేస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ దీంట్లో చూపిస్తాయి అనమాట. ఆ పర్టికులర్ మంత్కి సంబంధించినవి. ఇక ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ డే అని ఉంది, ఇక్కడ ఇగో హాలిడే అని ఉంటుంది జనరల్గా. అట్లాగా హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, వర్కింగ్ డేస్ ఎప్పుడు ఉంటాయని ఇక్కడ స్టేటస్ తెలుస్తుంది అనమాట. ఇది అకాడమిక్ క్యాలెండర్ వీటాప్లో ఉండేది. నెక్స్ట్ ఎన్ఓసి రిజిస్ట్రేషన్ షెడ్యూల్, ఈ మీకు ఎప్పుడు అవసరం లేదు, ఇక్కడ ఉన్నవన్నీ అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో యూస్ అవుతాయి, అప్పుడు వాళ్ళే చెప్తారు. ఎందుకంటే మాకు కూడా అప్పుడే ఏం చెప్పలేదు వీటి గురించి. రీసెర్చ్ కూడా అంతే, ఈ రీసెర్చ్కి సంబంధించింది కూడా మీరు తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. వీటి గురించి పెద్దగా అందరికీ యూజ్ ఏమి ఉండదు. సో నేను అందరికీ యూజ్ అయ్యేవన్నీ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్లోకి వెళ్తే ఇది మెయిన్ అనమాట. ఎగ్జామినేషన్ షెడ్యూల్ మీకు ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంటుందనేది దీంట్లోనే వస్తుందన్నమాట. మాకు ఇంకా మా సెమ్ వాళ్ళకి ఇంకా ఏం పెట్టలేదు కాబట్టి వాటి గురించి ఏం రాలేదు. ఇప్పుడు విన్ సెమ్ ఫ్రెషర్స్ అనుకుందాం ఇట్లా క్లిక్ చేస్తే మాకు వింటర్ సెమ్లో జరిగిన ఎగ్జామినేషన్స్, మీ సీట్ ఎక్కడ, మీ వెన్యూ అంటే ఎగ్జామ్ ఏ రూమ్లో జరుగుతుంది, సీట్ అలొకేషన్ ఏంటి, మీ సీట్ నెంబర్ ఎంత, ఏ ఎగ్జాము, టైమింగ్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. క్యాట్ 1, క్యాట్ 2, ఫ్యాట్ ఇవన్నీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ మార్క్స్ దీంట్లో మీకు ఏ సెమ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మాకు ఇంకా మార్క్స్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇట్లా చూపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ మార్క్స్ ఏమన్నా ఇంటర్నల్ మార్క్స్ కానీ, క్యాట్ మార్క్స్ కానీ, ఫ్యాట్ మార్క్స్ కానీ అన్నీ దాంట్లోనే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్స్ మీరు ఏ గ్రేడ్కి సంబంధించి అది చూస్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక సెమ్ అయిపోయిన తర్వాత గ్రేడ్స్ వస్తాయి ప్రతి సెమ్కి. నెక్స్ట్ గ్రేడ్ హిస్టరీ అది అంతే. ప్రాజెక్ట్ ఫైల్ అప్లోడ్ ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి. అరియర్ ఆర్ రీఫ్యాట్ డీటెయిల్స్, అది ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అరియర్స్, వాళ్ళకి సంబంధించినవి ఇక్కడ రిజిస్ట్రేషన్స్, ఎగ్జామ్ షెడ్యూల్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట, నార్మల్గా కాకుండా. నెక్స్ట్ లైబ్రరీలో మీరు ఏమన్నా బుక్స్ కావాలన్నా, రికమెండేషన్ చేసుకోవాలన్నా వీటాప్ ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ సర్వీసెస్, ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటే ఏమన్నా కొన్ని అప్లోడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కావాల్సి వస్తే వాళ్ళు చెప్తారు, అప్పుడు మీరు వీటిలో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ అటెండెన్స్ రిలాక్సేషన్ అని ఒకటి ఉంటుంది చూసారా, అది ఏంటంటే అటెండెన్స్ 75% మెయింటైన్ చేయాలి. ఒక 10% కన్సెషన్ ఇవ్వడానికి మంచి రీజన్ ఏమైనా ఉండాలన్నమాట. అంటే హెల్త్ బాగోలేకపోవడమో, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ వల్ల, లేదంటే ఇంకొక దానివల్ల ఒక పర్టికులర్ రీజన్ ఉంటే దానికి యాక్సెప్ట్ చేసి అటెండెన్స్ రిలాక్సేషన్ ఇస్తారు. నెక్స్ట్ బోనఫైడ్ అండ్ డిమాండ్ లెటర్, ఇది ఇప్పుడే అవసరం లేదు. ఆన్లైన్ పేమెంట్స్, దీంట్లో పేమెంట్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ పేమెంట్స్లో మీరు హాస్టల్ కట్టినా, ఒకవేళ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత హాస్టల్స్ కట్టినా, ఇంకేమైనా కట్టినా కూడా అది ఇక్కడే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ డిస్ప్లే చేసి పే నౌ అనే ఆప్షన్ వస్తుంది. ఆ పే నౌ ఆప్షన్లో మీరు పే చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అనమాట. వాలెట్ అమౌంట్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు డైరెక్ట్గా కట్ అవుతాయి. నేనైతే ఏం యాడ్ చేయలేదు కాబట్టి నేను చూపించట్లేదు దాంట్లో. పేమెంట్ రిసిప్ట్స్, ఇప్పుడు మీరు ఏ టైంలో ఎంత పేమెంట్ చేశారు, మీ రిసిప్ట్ అమౌంట్ నెంబర్ ఎంత, ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. అది ఇక్కడ నొక్కామంటే దానికి సంబంధించిన రిసిప్ట్ వస్తుంది. ఇంకా ఇవి హాస్టల్స్, ఇది మెయిన్ అనమాట. హాస్టల్స్కి చాలా ఇంపార్టెంట్. వీకెండ్ అవుటింగ్ ఏమన్నా అప్లై చేసుకోవాలనుకుంటే
అది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు పర్పస్ ఆఫ్ విజిట్, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్తున్నారు, పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి, డేట్, ఎప్పుడు వెళ్తున్నారు, కాంటాక్ట్ నెంబర్, మీ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఇట్లాగా ఒకవేళ అప్లై చేసి ఉంటే ఇట్లా వెయిటింగ్ ఫర్ అప్రూవల్ వస్తుంది. ఒకవేళ యాక్సెప్ట్ అయిపోతే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. దాంట్లో ఒక స్కానర్ ఉంటుంది అనమాట, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేసి బయటికి పంపిస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్ జనరల్ అవుటింగ్కి కూడా. జనరల్ అవుటింగ్కి మీ మెంటార్ పర్మిషన్ ఉండాలన్నమాట. ఇట్లా ఉంటుంది. ఇట్లా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, పర్పస్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా, ఏ టైం నుంచి ఏ టైం దాకా అని ఇస్తే ఇట్లాగా ఓపెన్ అవుతుంది. ఇట్లా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ లీవ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంటే యాక్సెప్ట్ అయ్యి ఇక్కడ పాస్ వస్తుంది, లేదంటే రిజెక్టెడ్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ హాస్టల్ రూమ్ ఇన్ఫో, మీరు ఏ హాస్టల్లో ఉంటున్నారో ఆ రూమ్ నెంబర్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. దీంట్లోనే హాస్టల్ అలాట్మెంట్ లెటర్ కూడా ఉంటుంది. ఎన్సీజీపీఏ ర్యాంకు అంటే మీకు దాన్ని బట్టి రూమ్ ఇస్తారనమాట. సెకండ్ ఇయర్ నుంచి ఆన్లైన్ బుకింగ్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్. మీరు ఏమన్నా కంప్లైంట్ హాస్టల్ రూమ్ గురించి కానీ, లేదంటే బయట వేరే అకాడమిక్ బ్లాక్స్ గురించి కానీ ఏమన్నా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే ఇక్కడ అప్లై కంప్లైంట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ అప్లై కంప్లైంట్లోకి వెళ్తే ఇట్లాగా ఇష్యూ ఏంటి, దేనికి సంబంధించి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ, ఆ ఇష్యూ చూడొచ్చు, ఏ బ్లాక్లో అని వస్తుంది, స్పెసిఫిక్ ప్లేస్, ఆ రూమ్ నెంబర్ కానీ ఏమైనా ఉంటే, తర్వాత ఇక్కడ ఏంటి ఇష్యూ ఏంటి అని వస్తుందన్నమాట. ఇప్పుడు ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇక్కడ రిజాల్వ్డ్ అని, వర్క్డ్ అని, లేదంటే ఫీడ్బ్యాక్, ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారనమాట. ఈ మెంటర్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ తర్వాత ఓపెన్ అవుతాయి మీకు ఒక్కో సెమ్కి ఒక్కోసారి. ఇవి అవసరం లేదు మీకు. ఈవెంట్స్ ఇవన్నీ వాళ్ళే ఏమైనా ఉన్నా కూడా మెయిల్ పెడతా ఉంటారు కాబట్టి, ఈ క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఇవన్నీ సెకండ్ ఇయర్లో ఓపెన్ అవుతాయి మీకు. మై అకౌంట్, ఇక్కడ చేంజ్ పాస్వర్డ్, అప్డేట్ లాగిన్ ఐడి ఇవి ఉంటాయి కదా, వీటిల్లోకి వెళ్ళి మీరు పాస్వర్డ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు కరెంట్ ఉన్న పాస్వర్డ్ ఏంటి, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి సబ్మిట్ చేసేస్తే ఆ పాస్వర్డ్ అప్డేట్ అయిపోతుంది మీ వీటాప్కి కానీ ఇంకా దేనికైనా కానీ. ఇది మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే హోమ్ బటన్ ఓపెన్ అవుతుంది. ఇది అనమాట వీటాప్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్.